పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలను క్లుప్తంగా మనము ధ్యానం చేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి కొన్ని మాటలను దయచేసి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని మనము క్లుప్తముగా ధ్యానము చేద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ మధ్యాహ్న వేళ సమయం కొరకై మీకు స్తోత్రాలు. సంఘమును, సంఘ బిడ్డలను, నూతనముగా వచ్చినటువంటి ఇద్దరు సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని నాయనా మీరు దీవించుమని మనవి చేస్తున్నాను ప్రభా. మరి గత సంవత్సరము కూడా సంఘం యొక్క నూతన సంవత్సర అవసరాలను కొంతమంది ప్రియులు గ్రహించి ప్రభా దేవుని మందిరములో నేను విత్తాలి అని విత్తి ఆశీర్వాదం పొందారు. వారందరిని బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరం కూడా ప్రభా మందిరం యొక్క ప్రతి అవసరము తీర్చబడినట్లుగా సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రభా మీరు దీవించమని మనవి చేస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగముల కొరకై ప్రత్యేకంగా వందనాలు. ఈ వాక్యము ద్వారా కూడి వచ్చిన నీ బిడ్డలందరితోనూ మాతో మీరు మాట్లాడమని, నిలబడినటువంటి మీ దాసుడు కేవలము నాయన అల్పుడు ప్రభా వచ్చివాడు, మీ బలమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి ఈ దినము నీ బిడ్డలకు అవసరమైనటువంటి వాక్యపు సందేశాన్ని అనుగ్రహించుమని, మీరు మహిమ పొందుమని, మీరు దీవించుమని వందనములు చెల్లించుకుంటూ ఈ మనవులన్నిటినీ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు చెప్దాం ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, శుభములు కలుగునుగాక. బైబిల్లో మరి ముఖ్యంగా మనకు ముగ్గురు పెద్ద ప్రవక్తలు కనబడతారు. ఇంకా ఉన్నారు. మొట్టమొదటిది యెషయా ప్రవక్త, రెండవ ఆయన యిర్మీయా ప్రవక్త, మూడవ ఆయన ఎహెజ్కేలు, ఆ తర్వాత దానియేలు, ఇంకా మీకా చాలామంది ఉన్నారు. ఈ ఎహెజ్కేలు ప్రవక్త యెహోయాకీము కాలములో ఉన్నట్లుగా ప్రజలు లేకపోతే యెరూషలేము పట్టణము పాడైపోయిన తర్వాత, దేవుని మందిరము పడగొట్టబడిన తర్వాత నెబుకద్నెజర్ రాజు ఈ యూదులైనటువంటి ప్రజలను బందీలుగా వెళ్ళిన 30 సంవత్సరముల తరువాత దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తను ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ప్రవచిస్తూ ఈ ఎహెజ్కేలు యొక్క గ్రంథము వ్రాయబడింది. ఎహెజ్కేలు అంతేనా? ఎహెజ్కేల్ అంతేనా? ఎహెజ్కేల్ అంతే. ఎహెజ్కేల్ కరెక్ట్. ఎహెజ్కేల్ కాదు, ఎహెజ్కేల్. ఓకే, కొన్నిసార్లు తెలుగు కూడా కష్టంగా ఉంది. ఎహెజ్కేల్ కదా? ఎహెజ్కేల్ అంతే. ఎహెజ్కేల్ రైట్, అంతే కదా? సరే, మొత్తానికి ఏమైతే మీకు తెలిసిపోయింది. ఎహెజ్కేలు నా బైబిల్లో 860 పేజీలో చదివా నేను. అంటే నాది రిఫరెన్స్ బైబిల్, అందుకోసమని నేను చెప్తాను. మీ బైబిల్ వేరుగా ఉంది. సరే, ఎహెజ్కేలు ప్రవక్తను 30 సంవత్సరాల తర్వాత వారు చెరపట్టబడి బబులోనులో ఉన్న 30 సంవత్సరాల తర్వాత చెరపట్టబడిన తర్వాత
ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఒక ప్రవచనాన్ని, ఒక విషయాన్ని మీతో చెప్పాలని నేను, లేకపోతే ప్రభు దేవుడు నన్ను ఈ సమయంలో ప్రేరేపిస్తున్నాడు. ఈ చదివినటువంటి లేఖన భాగంలో హెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాసస్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని మరి దేవుడు తన ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా తన ప్రజలతో మాట్లాడుచున్నాడు. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదముతో, అంతేనా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాసస్థలముగా చేస్తాను. మునుపటి కంటే, అంటే మునుపటి కంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేది. మునుపటి కంటే అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన మేలు అన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? ఒకప్పుడు మీరు చాలా బాగా ఉన్నారు, మీరు చాలా బాగా దీవెన పొందారు, ఆశీర్వదించబడ్డారు, మంచి ఆరోగ్యం కలిగిన వారిగా ఉన్నారు. మీ పాడి పంటలు, పశువులు, పొలములు, మందలు సమృద్ధిగా ఉన్నాయి. మీరు బహుగా దీవెన పొందారు. ఇప్పుడు మీరు వాటిని కోల్పోయారు. అయితే దేవుడు మరలా మీకు చెప్తున్నాడు, మునపటి కంటే, అంటే మీరు ఇంతకు ముందు ఉన్న స్థితి కంటే, మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే నేను అధికముగా నేను మిమ్మలను దీవిస్తాను. అందును బట్టి నేనే యెహోవాను అని మీరు గ్రహిస్తారు అని ప్రియర దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి ఇక్కడికి, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుందా? మన జీవితంలో లేదా వ్యక్తిగతంగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, లేదా నీకున్నటువంటి ఆస్తిపాస్తులు, నీకున్నటువంటి పొలము, ఉద్యోగము, ఆరోగ్యము, ఒకవేళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకవేళ నువ్వు కోల్పోయి ఉంటే, లేకపోతే సాతాను యొక్క ప్రభావము ద్వారా నువ్వు నష్టపోయి ఉంటే, లేకపోతే కొన్నిసార్లు దేవుని చేత కూడా, బాగా అర్థం చేసుకోవాలి, మీరందరూ ఇక్కడే ఉండాలి, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కొన్నిసార్లు దేవుని చేత కూడా ఒకవేళ మీరు మొత్తబడి, అంతేనా, మొత్తబడి కొన్నిసార్లు మీరు దీవెనను కోల్పోయి ఉంటే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తానంటే, నేను తిరిగి మిమ్మలను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే, మునుపటి కంటే అధికముగా నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కనుక, హల్లెలూయా చెప్పండి కనుక, హల్లెలూయా. ఎవరు చింతపడవద్దు, బాగా ఆలోచించాలి. నాకు తెలుసు మీలో చాలామంది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆర్థికమైన విషయాలలో ఒకప్పుడు గొప్ప సమృద్ధిని మీరు అనుభవించారు. కుటుంబపరంగా బాగా వర్ధిల్లారు. సంఘములో, సమాజములో మంచి పేరు ప్రతిష్టలను మీలో కొంతమంది కలిగి ఉన్నారు. ఒకప్పుడు మంచి ఆరోగ్యమును కలిగి మంచి పుష్టిగా మీరు ఉన్నారు. ఇప్పుడు వాటిని కొంతమంది కోల్పోయారు, లేకపోతే కొంతమంది లాసులో బండి నడుస్తూ ఉంది. కొన్నిసార్లు అడిగితే ఏమన్నా, ఏందయ్యా ఎట్టున్నావు సోదరుడు అంటే, ఏం లేదన్నా అంత బండి లాసులో ఉంది అంటాడు. బండి ఏంటంట, లాసులో ఉందంట బండి. ఏ బండి?
ఎద్దుల బండి కాదు, మోటార్ సైకిల్ కాదు, గుర్ర బండి కాదు. జీవితం అనే ఈ బండి, కుటుంబం అనే ఈ బండి ఇప్పుడు ఎలా సాగుతూ ఉందంటే, ఇంతకుముందు వేగంగా పరిగెత్తేది. ఏది కావాలంటే అది కొనేవాడిని, ఏది కావాలంటే అది తినేవాడిని, ఏది కావాలంటే అది ధరించుకునేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, అంతా మారిపోయింది. కష్టం వచ్చేస్తుంది. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నాకు కుటుంబానికి సరిపోవటం లేదు. కొన్నిసార్లు అన్నీ ఉన్నాయి కానీ తినడానికి ఆరోగ్యము సహకరించడం లేదు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సోదరుడా సహోదరి. ఇదిగో నేను తిరిగి మిమ్మలను మునుపటి కంటే అధికముగా ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పినట్టు హల్లెలూయా. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. గడిచిపోయినటువంటి దినాలన్నీ ఒకవేళ గడిచిపోయాయి, నువ్వు కోల్పోయావేమో, డోంట్ వరీ. ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో, యూదా జనాంగముతో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రియులారా తన ప్రవక్తల ద్వారా మాట్లాడతారు, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతారు. నువ్వు కృంగి ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు తన సేవకులను నీ ఇంటికి పంపిస్తాడు. నీ దగ్గరికి ఆయన మాట వినబడేటట్టుగా చేస్తాడు. నువ్వు వినినట్లయితే నువ్వు దీవించబడతావు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్న పరిస్థితి, ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో వారు బందీలుగా ఉన్నారు, బాధలో ఉన్నారు. యెరూషలేము పట్టణము నాశనము చేయబడింది, దేవాలయము పడగొట్టబడింది, పంటలు వీళ్ళారా అమాలేకీలు లేదా చుట్టుపక్కల వారు ఆక్యుపై చేసుకున్నారు. ఆ దేశమంతా కూడాను చెరపట్టబడిపోయింది. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. అక్కడ కొద్దో గొప్ప ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమలు, శోధనలు అనుభవిస్తూ ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న వీళ్ళారా అవి తినడానికి కుదరట్లేదు. ఎవడో ఒకడు వచ్చి దోసుకొని వెళ్ళిపోతున్నాడు. అది వాళ్ళ యొక్క ఆ రోజునటువంటి ప్రజెంట్ అని చెప్పాలి. ఆ రోజునటువంటి పరిస్థితిని ప్రియరా దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. అంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఓ యూదా జనాంగమా, భయపడవద్దు. నేను పర్వతాలకు ఆజ్ఞాపిస్తాను, కొండలకు ఆజ్ఞాపిస్తాను, మీ పంట పొలాలకు తిరిగి నేను ఆజ్ఞాపిస్తాను, మీ పశువులకు ఆజ్ఞాపిస్తాను, మీ మనుషులకును ఆజ్ఞాపిస్తాను. ఏమనంటే తిరిగి పర్వతములారా చక్కని వృక్షములను, ఫలవృక్షాలను మీరు ఫలింప చేయండి అని నేను పర్వతాలకు ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు ప్రభు. ఈ మాటలన్నీ కూడా ఇక్కడ రాయబడే. చూడండి 7వ వచనం చదువుకుందాము. 36వ అధ్యాయం 7వ వచనము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ చుట్టూనున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, బాగా వినండి, దేవుడు పర్వతాలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులకు నా జనులు వచ్చెదరు, ఇక్కడికి వస్తారు. మీరు సిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుదురు అన్నాడు. చూడండి దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అర్థమవుతున్న వారు మళ్ళా ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? పర్వతములారా, ఇదిగో ఇక కొంతకాలానికి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ఎక్కడికి వస్తారటమ్మా? ఇశ్రాయేలు ప్రజలు నా జనులు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వస్తారు అంటే ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు చెప్పే కదా ఎక్కడున్నారు వారు, బబులోనులో ఉన్నారు. నా జనులు ఇక కొంతకాలంలో ఇశ్రాయేలులు నా జనులు వచ్చెదరు. కాబట్టి మీరేం చేయాలంటే మీరు సిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు, మీ ఫలములు ఫలించుదురు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు పర్వతములతో మాట్లాడుతున్నాడు, కొండలతో మాట్లాడుతున్నాడు, గుట్టలతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన బిడ్డల కొరకై
పిల్లరా ఆకాశపు తూములను ఇప్పుతాడు. గాడ్ కెన్ స్పీక్ విత్ ఎనీబాడీ, ఎనీ క్రియేషన్. దేవుడు కొండలతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు, చెట్లతో మాట్లాడతాడు, పక్షులతో మాట్లాడాడు దేవుడు, చేపలతో కూడా, జలచరాలతో కూడా దేవుడు మాట్లాడాడు. కాకితో మాట్లాడాడు, ఏలియాకు నువ్వు ఆహారం తీసుకువెళ్ళాలి. అయ్యా చిత్తము ప్రభువా అని చెప్పింది కాకి. దేవుడు చేపతో మాట్లాడాడు, ఇదిగో నోవా, యోనా, నోవా కాదు యోనా, నా సేవకుని కింద పడేస్తున్నారు, సస్తాడు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి, సావకుండా నువ్వు మింగాలి. చేప ఏం చెప్పింది, నేను బోనయ్యందా. యోనా అడ్డం తిరిగాడు, నేను బోనని. చూసారా, మనుషుడు ఎప్పుడు ఇదే మనుషుడి పని. అందుకే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నారు వాళ్ళు, బబులోనులో ఉన్నారు వాళ్ళు. చేప యోనా ఏమో దేవుడు చెప్పిన మాట వినకుండా పారిపోతా ఉన్నాడు. చేపేమో జలచరము చేప దేవుడు ఆజ్ఞ విని వెంటనే పరుగు పరుగున వచ్చేసింది. వామ్మో యోనా చచ్చిపోతే మళ్ళీ నన్ను దేవుడు ఏం చేస్తాడు దేవుడు అని వచ్చి యోనాను గుటక్కినా మింగేసింది. దేవుని సోదరు చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుడు ఒక రోజు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా 1వ అధ్యాయంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నువ్వన విన్న మాట, నేను పిల్లలను కని పెంచి పెద్ద చేశాను, కానీ వీరు నా మీద తిరుగుబాటు చేశారు. అందుకని నేను దేవుడు మొత్తినా అన్నాను. మీకు ముందుగానే గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉండడానికి కారణము ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదం వలనే వారు బానిసలుగా వెళ్ళిపోయారు. దేవుడు వారిని పంపించేశారు సరకి. కాబట్టి దేవుడు ఈ సర్వసృష్టితో ఎవరితోనైనా మాట్లాడతాడు. నీ పక్షంగా పిల్లల రాజులతో మాట్లాడతాడు, నీ పక్షంగా అధికారులతో దేవుడు మాట్లాడతాడు, నీ పక్షముగా దేవుడు యుద్ధములు చేస్తాడని వాక్యం బోధిస్తుంది. పర్వతములారా, ఇదిగో నా ప్రజలు తిరిగి మరలా ఈ దేశానికి వస్తారు, ఈ పర్వతం మీదకి వస్తారు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ సిగురు పెట్టాలి, నువ్వు ఫలించాలి, మంచి ఫలాలు నా ప్రజలకు నువ్వు ఇవ్వాలి అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మోడుపోయిన జీవితాలనైనా సిగురింప చేసేవాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన తర్వాత ఈ పర్వతాలు కూడా ఇక ఫలించకుండా పాపము మౌనంగా వాడిపోయినట్టుగా ఉన్నాయి, దిగులు పెట్టుకున్నాయి కదా. ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోతే పిల్లలు ఇంటికి వచ్చాక ముఖాలు వాడిపోయి ఉంటాయి, అవునా కాదా కదా. ఎందుకు దిగులు? ఈ పర్వతాలకు కూడా దిగులు. మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి బబులో నుంచి వస్తున్నప్పుడు గుట్టలు పొట్టేల వలె, కొండలు పొట్టేల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె ఏం చేసాయంట, గంతులు వేసే, నాట్యం ఆడాయి అంటాడు. కీర్తన 65 అధ్యాయం అనుకుంటాను. చూసారా, పర్వతాలు, గుట్టలు, చెట్లు చప్పట్లు కొట్టాయి, పాటలు పాడాయి, నాట్యం ఆడాయంట. హల్లెలూయా. చూసండి ఎంత గొప్ప దేవుడు అండి. ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉంటే ఎక్కడ చూశారు మీరు కొండలు ఎగరటము, గొర్రె పిల్లల వలె ఎక్కడో మీకు తెలుసా? అది చూడండి 65 అధ్యాయమా. సరే ఓకే, మీరు తర్వాత చదువుకోండి ప్రియుల మాట రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, పర్వతములతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఫలించాలి అంటున్నాడు. నేను 9వ వచనంలో, నేను మీ పక్షంగా నున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు, మీరు దున్నబడి విత్తబడుదురు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింప చేశాను. మీరు దున్నబడి మరలా విత్తబడతారు, మీ సంతానము వృద్ధి చెందుతుంది అని అర్థం. అనగా ఇశ్రాయేలులందరూ విస్తరింప చేసేదను, మీ పట్టణములకు నివాసులు వస్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. ఈ పాడైపోయినటువంటి ఈ ఇశ్రాయేలు దేశం అంతా తిరిగి మరలా ఏమవుతుందంట, పట్టణములన్నీ కూడా చక్కగా కట్టబడతాయి, మందిరము కూడా మీ కొరకు కట్టబడతా ఉంది అని పిల్లల లేఖనాలు మనము చదువుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు తిరిగి వచ్చిన తర్వాత చక్కగా యెరూషలేములో మరలా కోరేసు రాజు యొక్క ఆధ్వర్యంలో చక్కగా దేవుని మందిరము నిర్మించబడినట్లుగా మనము చూస్తాం. జకర్యా గ్రంథంలో జకర్యా చెప్తాడు, శక్తి చేతను బలము చేతను కాదు, కానీ నా ఆత్మ ద్వారా నేను ఈ కార్యమును జరిగిస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి వారు తిరిగి వస్తున్నప్పుడు కూడా వారికి ఎక్కడో మనుషులు కదా అనుమానం ఉంది, మనం తిరిగి మరలా వెళ్తున్నాము, వెళ్తే దేవుడు
అక్కడ దేవాలయం లేదు, దేవాలయం ఎవరు కడతారు? అక్కడ ఇల్లు లేవు, ఎవరు కడతారు? అక్కడ పర్వతాలు, భూమి అంతా పాడైపోయి ఉంటుంది. ఇంతకాలం దాదాపు 70 సంవత్సరాలు ఆ భూమిని ఎవరైనా సాగు చేశారో లేదో, అది మరలా కొండలాగా రాయిలాగా అయిపోయి ఉంటుందేమో. ఎవరు చేస్తారంటే, దేవుడు నేను భూమికి ఆజ్ఞాపిస్తాను, చెట్లకు ఆజ్ఞాపిస్తాను, పర్వతాలకు ఆజ్ఞాపిస్తాను, ఇదిగో మీరు తిరిగి ఏమవుతారంటే మునుపటి కంటే ఏమంట మరలా కట్టబడనని చెబుతూ మీ మీద మనుషులను పశువులను మీ మీద మనుషులను పశువులను పశువులు మనుషులు విస్తరిస్తారు, వీళ్ళంతా పశువులు కూడా విస్తరించబడునన్నాడు. హల్లెలూయా. పశువులు లేకపోతే చెప్పండి, పాలు లేదు, పొద్దున్నే ఒక సుక్క టీ దాకపోతే లేచి బయటికి నడవలేం. టీ ఇస్తేనే నేను లేస్తానంటాను కదా. కొన్నిసార్లు టీ పెట్టి లేపాలి కొంతమందిని. టీ రెడీ అయింది, టీ లేయండి, టీ టీ కాఫీ. ఓసారి పాల్ సార్ పెద్ద ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. టీ పాల్ సార్ బస్ స్టాండ్లో ఉదయాన్నే 6 గంటలకు బస్సు ఒంగోలుకి వెళ్దామని బస్ స్టాండ్కి వచ్చాడంట. ఒక అబ్బాయి అదంతా జరిగి టీ పాల్ అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఆయన చెప్పాడు, పాల్ సారే చెప్పాడు నాకు, టీ పాల్ అంటున్నాడంట. ఆ పెద్ద ఆయన ఆశ్చర్యపోయినారే, ఈ నన్ను పేరు పెట్టి పిలిచేదేవుడు ఈ బస్ స్టాండ్లో. ఎందుకంటే చాలా పెద్దవాడు, అందరూ కూడా పాల్ సార్ అంటే గౌరవంగా మారింది. పాల్ సార్ పెద్దవాడు, ఆయన పెద్దవాడే, ఇంకా నడవలేదు. ఎవరైనా పాల్ సార్ అంటాం, ఒక టీ పాల్ సార్ అంటాం. ఒక అతను టీ పాల్ అని నడుతుందంట. సరే ఎవరు ఇంకా నాకంటే పెద్దవాడు ఏంటంటే, సరే ఎవరు ఆయన అంతలాగా ఎదుగుతుందంట. ఆయన వాడు ఎక్కడో అరుతుందంట. అదేమంటారు దాని పేరు, పాలు టీ పెట్టుకొని కెటిల్ అంతలాగా టీ పాల్ అడుగుతుందంట. చివరికి వచ్చి టీ పాల్ అంటుందంట. అప్పుడు అర్థమైందంటే వీడు నన్ను కాదు పిలిచింది, వీడు టీ పాలు అమ్ముతున్నాడు అనుకోండి. ఏంద్రా టీ పాలు అంటే, నా పేరు టీ పాలు, నిన్ను చూసి నన్ను ఎవరో పిలుతున్నాను అనుకున్నానని చెప్పానంట పాపం పాల్ సార్. కొన్నిసార్లు అట్లా ఉంది, టీ పాల్. ఇప్పుడు పశువులు కావాలి కదా, చాలా జాగ్రత్త. ప్యాకెట్ పాలలో కల్తీ వస్తున్నాయి, నేను ఎవరో చూపిస్తున్నారు, కెమికల్స్తో పాలు తయారవుతున్నాయంట. మరి ఏం చేద్దాం, మనకు తప్పదు, అంతా కల్తీ అయిపోయింది మన ఆహారం అంతా కూడా. నేను ఒక సర్వేలో తేలింది, 324% పురుగు మందులు మనం తింటున్నామంట. అమెరికా 24% అయితే భారతదేశము 324% పెస్టిసైడ్స్ మనం తినే ఆహారంలో. కూరగాయలకు అన్నీ మందులు చల్లుతున్నారు, విషపూరితమైనటువంటివి. కాబట్టి చాలా శుభ్రంగా చక్కగా కడిగి వంట చేయండి. స్త్రీలు ముఖ్యంగా వంట చేసేవాళ్ళు. నాకేం బాధలేదు, మా పాస్టర్ గారు 4 సార్లు కడుగుద్ది. చెప్పండి కడిగి, హల్లెలూయా. ఆమె కడిగి మొత్తానికి చేస్తలే పాపం. సో ఏదన్నారు, మొత్తానికి శుభ్రంగా చేస్తుంది, అది మాత్రం నిజం, అందులో అనుమానం లేదు, మంచిగా చేస్తుంది. అందుకని అందరు కడుగుతారు. మీరందరూ అంటే పాస్టర్ గారే కాదు, కానీ మరలా నేను మీ అందరికీ చెప్పాలని చెప్తున్నాను ఈ ఉద్దేశం. కాబట్టి మీ పశువులు కూడా ఏమవుతాయంట, విస్తరించాయి. పశువులు, మందలు, గొర్రెలు, మాంసం, తర్వాత ఎద్దులు కదా, మళ్ళీ దున్నాలి. ఆ రోజుల్లో అవి లేవు. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నాను పిల్లారా? దేవుడు ఏమంటాడంటే, చూడండి, విస్తరింపజేస్తానని చెప్తూ, విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాసస్థలముగా చేస్తాను, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు. అమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు సోదరుడా. ఈ మాట చెప్పడానికి నేను ఈరోజు ప్రభువు దగ్గర నిల్చున్నాను మీ ముందు. చాలాసార్లు మన జీవితాలలో ప్రియులారా, దేవుడు సమస్తము చేయగల దేవుడు, గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, ఎండిపోయినటువంటి వాటికి ఎముకలకు జీవం ఇచ్చినటువంటి దేవుడు, మృతులను సజీవులుగా చేసినటువంటి దేవుడు, ఎండిపోయిన పర్వతాలు ఇశ్రాయేలు ప్రజల కొరకై సిగురింపజేసినటువంటి దేవుడు. పశువులు లేవు, మందలు లేవు, ఇల్లు లేవు, దేవాలయం లేదు, సమస్తము కోల్పోయినారు. మీరు ఇప్పుడు చూస్తే ఆ దేశము సమస్తము వాటి మీద దేవుడు అద్భుతముగా దేవుడు ఇచ్చారు. ఒక గొప్ప దేశముగా ప్రపంచ పటంలో ఈరోజు ఇశ్రాయేల్ దేశము నిలబడింది. ఇంతకుముందే చెప్పాను, ప్రపంచంలో ఎంత గొప్ప దేశమైనా ఇశ్రాయేలు దేశమును మాత్రం ఓడించటము
అసాధ్యము, ఎవరు ఓడించలేరు అని అన్యులే సాక్ష్యం ఇస్తున్నారు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని ప్రజలు, దేవుని వాగ్దానాల మీద నడిచే ప్రజలు. ఇదిగో నా ప్రజలారా, భయపడవద్దు, మునుపటి కంటే అధికమైన మేలుతో నేను మిమ్మల్ని నింపుతాను, అప్పుడు నేనే దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని ప్రభు చెప్పాడు. ఆ కృప ఈ మధ్యాహ్నము దేవుడు మీకు మనకు ఇస్తున్నాడని చెప్తున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనము. దేవుడు హెజ్కేలు ప్రవక్తతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. ఈ యెషయా ప్రవక్త కొంచెం ముందుకెళ్ళి ఇంకా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు సియోను అనగా యెరూషలేము, సియోను పట్టణము పిడరా దేవుని యొక్క నివాస స్థలము అన్నాడు. సియోను అనగా పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ సియోనును దేవుడు ఆదరించుచున్నాడు అని చెప్తూ దాని పాడైన స్థలములన్నింటినీ, అంటే పాడైపోయిన అన్నింటినీ తిరిగి ఆయన ఆదరిస్తున్నాడు. దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడంటే పాడైన స్థలములన్నీ తిరిగి దేవుడు ఏదేను వనము వలె చేయును. ఏదేను వనం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఏదేను వనములో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు వారికి ఏ కొదువ లేదు. ఏ కొదువ లేదు. సాయంత్రానికి బియ్యం లేవని, కట్టుకోవడానికి బట్టలు లేవని, బీపీ వచ్చింది, షుగర్ వస్తుంది, ట్యాబ్లెట్లకు డబ్బులు లేవని లేదు, జ్వరం వచ్చేది లేదు, టైఫాయిడ్ వచ్చిందని అసలు లేదు. అక్కడ అసలు అట్లాంటి ఆలోచన లేదు అక్కడ ఏదైనా వనంలో. ఏదైనా వనం అనగా చక్కగా ఉంటుంది. ఆయన లోతు అబ్రహాము చెప్పి నీకేం కావాలో కోరుకోవాయా, నీకు ఏది ఎడిపోతావు చూడమంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు చూసినప్పుడు ఆ ఎళ్ళనంట దేవుని తోట వలె ఏదైనా వనం వలె ఆయనకు కనపడిందంట. అప్పుడు లోతు పాపమాట వెళ్ళిపోయాడు. ఏదేను దేవుని వనము, ఏదేను తోటను దేవుడే నిర్మించాడు. ఏదేనులో మానవుడిని దేవుడు నివాసయోగ్యంగా ఉంచాడు. ఏదేను వనము పిడర జీవజల వృక్షములు ఉన్నాయి. ఏదేను తోటలో జీవజల నదులు ఉన్నాయి. యూఫ్రటీసు, టైగ్రిసు నదులు ఉన్నాయి. ఇప్పుడు అవి ఎండిపోతున్నట్టుగా చూస్తున్నాం. ఉన్నాయి ఇప్పుడు. అనగా ఆ నది పిడర జీవజలములు గలదే. అది సమృద్ధిగా ఉన్నది, పచ్చగా ఉన్నది, మేలుకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. రోగము లేనటువంటి వనము ఏదేను వనము, అది దేవుని తోట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యెరూషలేమును, ఇశ్రాయేలు దేశాన్ని ఎలా చేస్తాడంట? ఏదేను వనము వలె చేస్తాడు. ఇప్పుడు మనమందరం కూడా దేవుని పిల్లలము, ఆధునిక ఇశ్రాయేలీలము. పిల్లరా, దేవుడు అడవి మొక్కలను తీసుకొచ్చి, అడవి తీగను తీసుకొచ్చి ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలతో క్రీస్తు యేసు ద్వారా అంటుకట్టబడిన వారము మనమంతా. ఏమంట? అంటుకట్టబడిన వారము. అంటు మామిడి తెలుసా మీకు కదా? అంటు మల్లె తెలుసా మీకు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మామిడికాయలను తీసుకొచ్చి అంటుకడుతున్నారు, హైబ్రిడ్ చేస్తున్నారు. మనము కూడా ఇప్పుడు ఆధునిక ఇశ్రాయేలీలము అంటాడు రోమాపత్రికలో. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు దేశమును ఏదైనా వనంగా చేస్తే నువ్వు కూడా ఇశ్రాయేలు అయితే అబ్రహాము ఎవరు? నువ్వు మనం ఎవరిమి అంట? అబ్రహాము నీతికి వారసులము. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము.
అబ్రహాము మన తండ్రి అయితే మనం ఇప్పుడు ఏమవుతాము? బైబిల్ ప్రకారం ఏమవుతామంటే మనము ఇశ్రాయేలీయులము అంటాం. అబ్రహాము యొక్క సంతానం మనకు వచ్చేస్తాం ప్రభు ద్వారా. ఇప్పుడు దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఏం చేస్తున్నాడంటే సియోనును ఏదేను వలే, ప్రియరా ఇదిగో ఆయన అరణ్య స్థలములను ఏదేను వలే చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె ఉన్నట్లుగా ఆయన ఎడారి భూములను ఏం చేస్తాడంట? యెహోవా తోట అనగా ఏదేను వనమే. హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఏదేను వనం వలె చేయబోతున్నాడు, ఏదేను తోట వలె చేయబోతున్నాడు. ఒకవేళ ఎండిపోయిన అనుభవం నీలో ఉందేమో, వాడిపోయిన అనుభవం నీలో ఉందేమో, ఫలించకుండా ఉండే అనుభవం నీలో ఉందేమో, దేవుడి మధ్యాహ్నములో నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఏదేను వనములే చేస్తాను, ఏదేను వనములే దేవుని తోట వలె చేస్తాను. నీవు పచ్చగా ఉంటావు, నీరు కట్టిన తోట వలె దేవుడు చేస్తానని నీతోటి ప్రభువు మాట్లాడుతున్నాడని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. అయితే మనం ఏం చేయాలంటే చూడండి, ఆ దినమున ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును అన్నాడు. దేవుడు మనల్ని ఏదైనా వనంగా చేసిన తర్వాత ఏం చేయాలి మనము కదా? కొంతమందిని దేవుడు ఎంత ఆశీర్వదించినా ఇంకా ఏదో కావాలని చూస్తుంటారు. గతాన్ని గుర్తుపెట్టుకోరు. ఒకప్పుడు ఎలా ఉన్నా నేను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఎలా ఉంది, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఉద్యోగం లేదు, పిల్లలు సరిగా చదవలేదు. దేవుడు అన్ని పరిస్థితులు మార్చేశాడు. మార్చి ఇప్పుడు ఏం చేయాలి మనము? ఏం చేయాలండి? ఏం చెప్పట్లేదండి మీరు ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఏం చేయాలట? ఆనందం. ఇదిగో అదే చెప్తున్నాడు కదా. ఏం చేయాలంటే ఆనంద సంతోషములతో కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములు దానిలో వినబడాలంట. మనం చేయవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయము, దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎందుకు ఆశీర్వదించుట లేదు అంటే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట లేదు అని అర్థము. ఎప్పుడైతే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో దేవుడు మన స్థితిని మార్చివేస్తాడు. ఇది బైబిల్ చెప్పే బోధ. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి, ఏదైనా మన వల్ల దేవుడిని మార్చాలనుకుంటున్నాడు. ఒకసారి అందరు చేయొద్దండి గట్టిగా, హల్లెలూయా. వావ్, అలా చెప్పాలి. ఏదో పాస్టర్ గారు చెప్పాడు, ఏదో చెప్పేశాడు, కొద్దిసేపు గంట సేపు మాట్లాడాడు, అయిపోయింది, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సరే, అప్పుడు ఏదో వినడానికి బాగుంది, లేకపోతే బాగలేదు. కాదు, బైబిల్ వాక్యం అలా కాదు. దేవుడు, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. పరలోకాన్ని కలుగు చేసినవాడు, భూలోకాన్ని కలుగు చేసినవాడు, కొండలను కలుగు చేసినవాడు, పర్వతాలను కలుగు చేసినవాడు, పశువులను కలుగు చేసినవాడు, మందలు కలుగు చేసినవాడు, చేపలను కలుగు చేసినవాడు, మనకు అవసరమైన సమస్త ఫలములను సస్యశ్యామలంగా మన కొరకే చేసినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాము, ఆయనను స్తుతిస్తున్నాము. ఆయన చెప్తున్నాడు, నీ జీవితాన్ని ఏదేను తోట వలె నేను మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అది బిలీవ్ దిస్ ట్రూ. మునుపటి కంటే అధికంగా దేవుడిని ఆశ్రయించబోతున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుడు చేస్తాడు. ఏ మనుష్యుడు కూడా ఏమీ చేయలేరు. దేవుడు చేస్తాడు. దేవుడు మాట్లాడితే నీ జీవితం మారిపోతుంది పిల్లారా. అయితే దేవుడు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముట అంటే అర్థం ఏమిటి? కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఇవన్నీ ఇచ్చిన తరువాత నేను వందనాలు చెప్తాను దేవునికి అంటాము. నమ్మకం ఏంటో తెలుసా మీకు? విశ్వాసం అంటే ఏంటంటే లేని వాటిని ఉన్నట్లుగా నమ్మటమే విశ్వాసము. ఉన్నదాన్ని నమ్మాల్సిన పని లేదు. ఇంకా ఉన్నదాన్ని నమ్మవలసిన పని లేదు.
హల్లెలూయా. ఉన్నదానిని నమ్మవలసిన పని లేదు, అది ఉంది ఆల్రెడీ. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అదే చెప్తుంది మనకి. విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకు రుజువు అన్నాడు. గత సంవత్సరము మన చర్చిలో కొన్ని వస్తువులు లేవు. ఫ్రిడ్జ్ కావాలి అన్నాం, మైకులు కావాలి అనుకున్నాం, అవి లేవు. ఎలా వస్తాయి? ప్రార్థన చేశాము. దేవుడు మీలో కొంతమందిని ప్రేరేపించి అవి మన దగ్గరికి వచ్చాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము లేకపోయినా దేవుడు ఇస్తాడు అని నమ్మాం. ఎలా ఇస్తారు, ఎవరిస్తారో చూద్దామని మీలో కొంతమంది అనుకున్నారు. నిజం చెప్పండి, ఏమనుకోవద్దు. ఫ్రిడ్జ్ కావాలంటే దాదాపు 13-15 వేలు అవుతుంది. ఎవరిస్తారు? ఈ సిస్టరు రూతు ఇస్తుందని నేను నమ్మలే, నేను అనుకోలే. నమ్మడం కాదు, నేను అనుకోలే. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీబడి. ప్రభు ఎవరో ఒకరిని లేపుతాడు అని మాత్రం నమ్మాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సీసీ కెమెరాలు దాదాపు 20,000 అవుతుంది. 20,000 ఎవరిస్తారు? నేను అనుకోలా. దేవుడు ఆశీబాబుని లేపాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ సో గుడ్. క్యాలెండర్స్ అంటే ఒక్కొక్కరు పిల్లరా, దేవుడు మనం అనుకుంటున్నాము ఎవరిస్తారు? నువ్వు కూడా అనుకోవచ్చు, దేవుడు ఇలా ఇస్తే ఇది మార్చేస్తాడా, నా జీవితాన్ని ఏదైనా వడమూలే చేస్తాడా? ఎలా సాధ్యమో? పాస్టర్ గారు నీకేం తెలుసు అసలు నా సంగతి? నేను ఇప్పుడు పీకల లోతు ఎరక్కపోయి ఉన్నాను, నన్ను ఎవడు బయటికి లాగలేడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఆ పరిస్థితి ఇంతే. ఇక నా కొడుకు ఉద్యోగం వస్తుందా? అయిపోయింది, వయస్సు కూడా అయిపోయింది. సమ్టైమ్స్ మనల్ని ఇలాంటి అవిశ్వాసం వేధిస్తూ ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు, ప్రభు అదే చెప్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు బబులోనులో బానిసలుగా ఉన్నారు. ఇక మీరు అనుకుంటున్నారు మేము తిరిగి మా దేశానికి వెళ్ళట అసాధ్యము, అసంభవము. ఒకవేళ వెళ్ళిన దేవాలయం కడతామా? ఆ భూమిని మరలా మేము బాగు చేస్తామా? ఆ ఫలాలను మేము భుజిస్తామా? ఇది అసంభవము అన్నారు. తెలుసా మీకు? దేవుడు ఒక క్షణములో వారి స్థితిని మార్చివేశాడు. దేవాలయాన్ని ఎవరు కట్టారో మీకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు కట్టలేదు. హలో, వింటున్నారా? ఏంటి మరి ఎవరు కట్టారు దేవాలయాన్ని? కోరేసు రాజు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కోరేసు నేను అనుకున్నాను అంటాడు దేవుడు. ఎవరు ఈ కోరేసు? ఇశ్రాయేలుకు కోరేసుకు సంబంధమే లేదు. కోరేసు ప్రియుల ఒక అన్యుడు, విగ్రహారాధికుడు, దేవుని ఎరగనటువంటి వాడు. కానీ దేవుడు, కోరేసు నిన్ను అనుకున్నాను, నీవు నా పక్షంగా నువ్వు దేవాలయమును కట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మరి ఎవరు కడతారయ్యో దేవుని మందిరం కూడా లేదే అని బాధపడుతూ ఏడుస్తూ వస్తుంటే జకరియా ప్రవక్త చెప్తున్నాడు, శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా చేస్తానని దేవుడు మాట్లాడాడు. నా ఆత్మ ద్వారా చేస్తానని చెప్పాడే కానీ కోరేసు ద్వారా కడతానని మాత్రము జకరియా ప్రవచించలేదు. బాగా గమనించండి బిడ్డారా. ఎవరు చేస్తారు? నువ్వు అనుకోవచ్చు, ఎవరు చేస్తారు నాకు సహాయము, ఎవరు నాకు ఉద్యోగం ఇస్తారు, ఎవరు ఈ అప్పు తీరుస్తారు, ఎవరు నా ఆరోగ్యాన్ని బాగు చేస్తారు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరు కాదు నేనే చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు చేస్తారు? దేవుడే చేస్తానని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మై బ్రదర్స్. ట్రూ. దిస్ మార్నింగ్ దేవుడు ఎందుకు నన్ను ఆత్మతో ప్రేరేపిస్తున్నాడు? దేవుడే నీ పక్షంగా గొప్ప కార్యము చేస్తాను. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు యెరూషలేము రూపురేఖలను మార్చేశాడు, పడిపోయినవి నిర్మించాడు. పెద్ద దేవాలయం, సొలొమోను కంటే ఇంకా అధికమైన మహిమతో కట్టబడినటువంటి దేవాలయం కట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఆశ్చర్యపోయినారు, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఆ దేవుడే ఈ ఉదయంలో నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుని మాటలే నువ్వు వింటూ ఉన్నావు. ఆ దేవుడే నీతో చెప్తున్నాడు, నీ స్థితిని నేను మారుస్తాను.
అయితే నువ్వు విశ్వసించాలి, నమ్మి దేవా నీకు స్తోత్రం అని చెప్పాలి. ప్రభువా నిన్ను స్తోత్రము నాయనా, నన్ను దీవించుతున్నందుకే స్తోత్రం, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం, నా పక్షంగా సహాయం చేసిన స్తోత్రం, నా భర్తలు మార్పు కొరకే స్తోత్రం, నా పిల్లలకు ఆశీర్వదిస్తున్న స్తోత్రం ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే వాళ్ళది ఆనందంతో ఏం చేస్తున్నారంట? స్తుతిగానములు చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? స్తుతిగానములు చేస్తున్నారట. హల్లెలూయా! స్తుతించండి, స్తుతించండి. ఎరుకో కోట గోడలు అడ్డముగా నిలబడ్డాయి, ఎట్టబోతారో చూద్దామని వారు 7 సార్లు తిరిగి ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. ఏం చేయాలి? స్తుతించారు అంతే. ఎరుకో కోట గోడలు కూల్చివేయబడ్డాయి. ఈ మధ్యాహ్నంలో ఆ ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక చక్కని ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగెను. చాలండి. ఆ తర్వాత అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. వారు ప్రపంచంలోనే అందమైనటువంటి వారు అని బైబిలు చెప్తుంది. యోబును గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్. యోబు చాలా మంచివాడు, గొప్పవాడు, ధనవంతుడు, దేవుణ్ణి ఎంతో ప్రేమించేవాడు, భయభక్తులు కలిగినవాడు, చాలా జాగ్రత్తగా ఉండేవాడు పాపం. కాకపోతే ఒకరోజు సాతానుకు కుళ్ళు పుట్టిందని చెప్పాలి, అంతేనా? సాతానుకు కుళ్ళు వస్తుంది కదా, కుళ్ళు జబ్బు. కొంతమందికి ఒకళ్ళు బాగా ఉంటే ఓర్చుకోలేరు. ఈ జబ్బు క్రైస్తవులలో పోతే తప్పకుండా దీవించబడతారు. కుళ్ళు జబ్బు. సాతాను ఎలాగైనా సరే యోబు ఇంత భక్తిగా ఉంటున్నాడు, దేవుడు ఎంత ఆశీర్వదించాడు యోబును, ఎట్టాగైనా సరే యోబును పడగొట్టాలి, పతనం చేయాలని ఒక ప్రణాళిక చేశాడు. సరే, దేవుడు కూడా ఆలోచించాడు. మీకు తెలుసు ఇంకా యోబు చరిత్ర అంతా నేను చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది, ఒకసారి చెప్పుకుందాం మరోసారి. సరే, ఏమైతేనేమి చివరికి యోబు పిల్లరా ఒక్క దినమే దేవుడు యోబును పరీక్షించారని బైబిల్ చెప్తుంది. దేవుడు యోబును పరీక్షించాడు. సాతాను ప్రభావం ద్వారా కాదని, దానికంటే కూడా దేవుడు పరీక్ష చేసినాడని కూడా మనం చెప్పవచ్చు. ఒక్కరోజే పిల్లరా యోబుకున్నటువంటి మందలు, పశువులు, పిల్లలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఒక్కరోజే మొత్తం. హి లాస్ట్ ఎవ్రీథింగ్. చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అన్ని కురుపులు, పుండ్లు, ఎంత వేదన పడుతున్నాడు యోబు. అయితే దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు. యోబు ప్రియులారా, యోబు భార్య కూడా వచ్చేట్టుంది. ఇంకెక్కడ దేవుడయ్యా, దేవుడు అంటున్నావు, భక్తి అంటున్నావు, ఆ దేవుడు లేడు, ఏమి లేడు, దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపోమంటుంది యోబు భార్య. పాపం అంత శ్రమలు వచ్చేసాయి. కానీ యోబు మాత్రం నీతిమంతుడిని బైబిల్ చెబుతుంది. యోబు ఎప్పుడు కూడా దేవునిని దూషించలేదు అంటుంది బైబిల్. హల్లెలూయా చెప్పకండి, హల్లెలూయా. వీడారా, దేవుడు ఒకవేళ కొన్నిసార్లు నువ్వేమి చేయకపోయినా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఈ మధ్యాహ్నంలో దేవుడు కృప చూపించాడు. ఒక సమయం వచ్చింది, సాతానును దేవుడు ఓడించాడు. సాతాను ఓడిపోయాడు. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ దేవుడిచ్చాడు కనుక యోబు దేవుని స్తుతిస్తున్నాడు, ఇవన్నీ తీసేస్తే యోబు దేవుని దూషిస్తాడు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి సాతాను ఏం చేశాడంటే ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏమైనప్పటికీ ఒక్కటే మాట అన్నాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు యోబు? దేవుని స్తుతిస్తున్నాడా, దూషిస్తున్నాడా? మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం రానే ఎక్కడ ఉన్నాడా దేవుడు, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. వినరా, కాదు నువ్వు గ్రహించాలి. ఏది నిన్ను ప్రేరేపిస్తుందో, ఒకవేళ సాతానుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నది గ్రహించుకోవాలి మనము.
ఒక సమయం వచ్చింది, దేవుడు నమ్మదైన దేవుడు. దేవుడు పిడారా, దేవుడు యోబు అంటాడు, అయ్యా నువ్వు సమస్త క్రియలు చేయగలవనియో, నీ ఉద్దేశించింది ఏదియో నిష్ఫలం కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభువా అని చెప్పి యోబు తన స్నేహితుల నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు 12వ వచనం అంటాడు, యోబు ఇప్పుడు చూడండి, యోబు దేవుడు యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా, అంటే మునపటి కంటే అధికంగా, మునపటి కంటే అధికంగా ఎలా ఆశ్రయించాడంట? అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగను. అంటే దేవుడు ఇప్పుడు యోబుకు డబల్ ఇచ్చాడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అంటే మొదట ఎంత ఉన్నది యోబుకి, ఏమేమనే చూద్దాం. అతనికి ఎన్ని ఉన్నాయి? 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండినాడు. మొదట యోబుకి ఎంత ఉంది చూడండి, ఎంత ఉంది? 7,000 గొర్రెలు. ఇప్పుడు ఎన్ని వేలు అయినాయి? అంతేనా? 7,000 గొర్రెలు ఇప్పుడు ఎంత అయినాయి? 14,000 గొర్రెలు. బైబిల్లో చక్కగా రాయబడిన మాట చెప్తున్నా నేను ప్రియులారా. దేవుడు డబల్ పోర్షన్, మొదటి కంటే మునుపటి కంటే అధికమైన మేలు, రెండంతలుగా దీవెన. 7,000 గొర్రెలు 14,000 గొర్రెలు అయినాయి. తర్వాత 3,000 ఒంటెలు, అంతేనా? 3,000 ఒంటెలు ఇక్కడ ఎన్ని అయినాయి? 3కు డబలు 6,000 ఒంటెలు. తర్వాత 5,000 ఎడ్ల, 500 జతలు ఎడ్లు ఇప్పుడు ఎన్ని అయినాయి? 1000 జతలు. 5కు డబలు 1000 జతలు అయిపోయినాయి. ఇంకా ఎన్ని? ఇంకేమున్నాయి? ఇంకా ఆడుగాడిదలు 500 ఆడుగాడిదలుంటే ఇప్పుడు 1000 జతల ఆడుగాడిదలు, 1000 ఆడుగాడిదలు, అంతేనా? ఆడుగాడిదలు అంటే స్త్రీ, అంటే ఫిమేల్ డాంకీస్. డబల్ చెప్పండి అందరూ, డబల్ అనండి, డబల్ చెప్పండి, డబల్ పోర్షన్. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ మధ్యాహ్నంలో ఆలోచించండి. యోబును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సాతాను ఓడిపోయింది, ఓడిపోయింది ప్రియులారా. సాతానును మనం ఓడించే వారిగా ఉండాలి. మన చెవులో సార్లు సాతాను చెప్తా ఉంటుంది, అబద్ధాలు చెప్తా ఉంటుంది. ఇక నీ పని అయిపోయింది, నీ అనారోగ్యం ఎవరు బాగు చేస్తారు? నీ పని అయిపోయింది, నీ పని అయిపోలా. ఎవరు తలంచవద్దు నీ పని అయిపోయిందని. హల్లెలూయా సాగర్, హల్లెలూయా. అయిపోలా నీ పని. నువ్వు ఇల్లు కడతావు బ్రహ్మాండంగా, హల్లెలూయా. ట్రిపుల్ పోర్షన్. సాగరు ఊహించలా, 3 స్టేర్లు వేసాడు. చెప్పండి కడికి, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో. దిస్ ట్రూ. అక్కడే ఉన్నాడు. నేను 3 స్టేర్, 3వ దానికి ఇప్పుడు స్లాబ్ వేయాలి. 2 వేసాడు, 3 ఎత్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో. గాడ్ ఈజ్ సో గుడ్. తను అనుకోలేదు కడతానని. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పడానికి నేనున్నాను పిల్లారా. దేవుడు మంచి దేవుడు. అమ్మా సోదరుడా సోదరి, నిరుత్సాహపడవద్దు. డోంట్ డిస్కరేజ్డ్, డోంట్ బి ఫియర్, డోంట్ అఫ్రైడ్. గాడ్ ఈజ్ విత్ యూ. ఇశ్రాయేలు వెళ్తున్న దేవుడు నీతో ఉన్నాడమ్మా, నీతోనే. గాడ్ ఈజ్ విత్ యూ. ఇవేమి కోల్పోయినా తిరిగి ఇస్తాడు. ఒకవేళ నీకేమీ లేకపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను నమ్మినటువంటి దేవుడు మృతులను సజీవులుగా చేయును, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచామో, ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆ విధంగా ఆశీర్వదించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగును. యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినటువంటి దేవుడు, యూదా జనాంగమును వర్ధిల్లింపజేసినటువంటి దేవుడు, దేవుడిని నమ్ముకుని అనేక మందిని, నన్నును దీవించినటువంటి దేవుడు. చెప్పండి కదా హల్లెలూయా.
ఈ మధ్యాహ్నంలో నిన్ను 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 అందరినీ ప్రభు దీవిస్తున్నాడు. నమ్మిన వారందరినీ ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. ఆ కృప ప్రభు మీకు ఇచ్చునుగాక.